ఈనాటి ధ్యాన కీర్తన మరి కీర్తనలు 90వ కీర్తన ఉన్నది. ఈ 90వ కీర్తన భాగాన్ని దైవజనుడైన మోషే రాసిన ప్రార్థనా కీర్తన అని రాయబడి ఉంది. ఇక్కడ దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనా కీర్తన ఇది. ఈ కీర్తనలో ఉన్న 17 వచనాల సారాంశం ఒకటే, ఏమంటే ప్రతి మానవుడు కూడా అస్థిరుడని, అనగా కొంతకాలమే జీవించేవాడని, దేవుడు మాత్రం శాశ్వత కాలం ఉండేవాడని ఈ కీర్తనలో భక్తుడు తెలియజేస్తూ, దేవుడు శాశ్వత కాలం ఉండేవాడని, ఆయనకు మరణ ఆదియు అంతం ఆయనే ఉన్నాడని ఎవరైతే నమ్ముతారో వారటండి దేవుని కృపా కనికర్మల కొరకు కనిపెట్టేవారై ఉంటారట. స్తోత్రం చెబుదామండి. కనుక మానవ జీవితం అల్పమైనది, అస్థిరమైనది. మానవుడు అనేవాడు ఎవడైనా మనసుగా పుట్టిన మహాత్ముడైనా కొద్ది కాలమే జీవిస్తాడు లోకంలో. శాశ్వత కాలం ఉండేవాడు దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. కనుక ప్రతి మానవుడు కూడా ఎటువంటి స్థితిలో ఉన్నవాడైనా దేవుని కనికరం, కృపా కనికరముల కొరకు కనిపెట్టాలి. ఎందుకంటే ఆయన కృపా కనికరములే ప్రతి మానవుడిని కూడా జీవింపజేసేవని, ఆయన కృపా కనికరముల ద్వారానే ప్రతి మానవుడు క్షేమకరంగా జీవించగలడని భక్తుడైన మోషే యొక్క అభిమతం, ఆలోచన అయి ఉన్నది. స్తోత్రం చెబుదామండి. ఎందుకంటే ఆదిలో దేవుడు మానవుణ్ణి సృజించింది శాశ్వత కాలం తనతో ఉండడానికే. మానవునికి ఆయుష్కాలం ఏది దేవుడు నిర్ణయించలేదు. ఆదిలో శాశ్వత కాలం దేవుడితోనే ఉండాలని మానవుణ్ణి దేవుడు తన రూపములో తన పోలికలో సృజించుకుని తన జీవమును వాయువును మానవులోనికి పంపించి జీవాత్మగా చేశాడు మానవుణ్ణి దేవుడు. అయితే ఆది మానవులైన ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తరువాత మానవుని యొక్క ఆయుష్కాలాన్ని దేవుడు తగ్గించి వేశాడు. స్తోత్రం చెల్లిందామా? అంటే ఎంత ఆయుష్కాలం నిర్ణయించడం బట్టాడు దేవుడు. అంతవరకు దేవుడు మానవుడికి సంపూర్ణ ఆయుష్కాలం ఇచ్చాడు. ఆది కాండములో మనం చూస్తే ఆది మానవుడైన ఆదాము బ్రతికిన దినాలు రాయబడ్డాయి. 5వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, చదవండి ఒకసారి. ఆది కాండం. ఆదాము బ్రతికిన దినములన్నీయు 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతు పొందాను. ఆదాము గారు బ్రతికిన దినాలు ఎన్నంట? 930 సంవత్సరాలు ఆది మానవుడైన ఆదాము బ్రతికాడటండి. ఎందుకంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తరువాత మానవుని ఆయుష్కాలాన్ని దేవుడు తగ్గిస్తూ వచ్చేశాడు. ఆదాము నుంచి పుట్టినటువంటి బిడ్డల్లో ఒకడైన మెతూషల అనేవాడు 27వ వచనం ఉంటుంది చూడండి, అదే అధ్యాయం. మెతూషల దినములన్నీయు 969 ఏండ్లు, అప్పుడు అతడు మృతు పొందాడు. అంటే ఆదాము కంటే మరికొన్ని సంవత్సరాలు, అనగా 39 సంవత్సరాలు. ఆదాము కంటే 39 సంవత్సరాలు అధికముగా బ్రతికిన వాడు ఆదాము సంతానములో ఒకడైన మెతూషల. దేవుని స్తోత్రం చెల్లించండి. అంతకంటే అధికమైన సంవత్సరాలు బ్రతికిన వాడు ఎవడో బైబిల్ గ్రంథంలో మానవుడు లేడండి. మనిషిగా పుట్టిన మానవుల్లో మెతూషల అనేవాడు ఒక్కడే 969 సంవత్సరాలు బ్రతికాడు.
తర్వాత ప్రతి మానవుని యొక్క ఆయుష్కాలం తగ్గించబడుతూ వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తగ్గించబడుతూ వచ్చింది. చివరికి మోషే కాలం వచ్చేటప్పటికి మానవుని జీవిత కాలం 120 సంవత్సరాలుగా కుదించబడింది. 120 సంవత్సరాలుగా కుదించబడిన తరువాత ఆ మోషే చెప్తున్నది ఏమిటంటే 10వ వచనంలో ఉంది, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగునని దేవుడికి ప్రార్థిస్తున్నాడండి. మోషేకు తెలుసు ఈ 120 సంవత్సరాలు బ్రతికేవారు రాబోయే దినాల్లో ఉండరని. ఎందుకంటే పాపము పరిపక్వమై మరణానికి అంటుంది. పాపము లోకములో విస్తరించే కొలిది మానవుని మరణకాలం దగ్గరైపోతుంది, సమీపిస్తుంది. ఆయుష్కాలం తగ్గిపోతుంది, మరణిస్తున్నాడు మానవుడు. అందుకే అన్నాడు మోషే గారు, మానవుని జీవితకాలం 70 సంవత్సరాలే, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బ్రతకగలడు అని ప్రార్థించాడు ఈ కీర్తనలో. దేవుని స్తోత్రం, దగ్గరగా స్తోత్రం చెల్లించండి అమ్మా. కనుక మానవుని ఆయుష్కాలం ఎందుకు తగ్గిపోయిందంటే పాపము, మానవుల్లో చేరిన యొక్క చీకటి అనే పాపం, ఆ చెడుగనే పాపం మానవ జీవితాన్ని చెరిపేయడం వల్ల, ఈ మానవుని జీవితంలో పాపము ప్రవేశించి పరిపక్వం అవ్వడం వల్ల ఈ మానవుని యొక్క జీవిత కాలం తగ్గిపోతూ వచ్చింది. అందుకే మానవుని ఆయుష్కాలం పరిమితి గలదిగా మారిపోయింది, అల్పమైనదిగా మారిపోయింది, కొద్ది కాలముగా మారిపోయింది. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. అందుకని బైబిల్ పండితులు పాటలు రాశారు, 3 నాళ్ళ ముచ్చట కొరకు ఈ తపనంతా ఎందుకు రాని. స్తోత్రం చెబుదామా. మనం ఎన్నాళ్ళు బతుకుతామో మనకి తెలియదండి. కనుక ఎంతు పట్టని వింత వ్యాధులు కూడా అనుమతి ఇచ్చినోడు దేవుడే. స్తోత్రం చెబుదాం. మరి 2019 నుంచి 2021 వరకు లక్షలాది మంది రాలిపోయారు. కుటుంబాలుగా తుడిచిపెట్టుకుపోయారు కరోనా వైరస్ను బట్టి. మన సమీప ప్రాంతాలే ఇంటర్నేషనల్గా న్యూస్ వెళ్ళిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మన ప్రాంతాల్లోని పేరు ఎక్కిపోయింది ప్రపంచ పటంలోకి. స్తోత్రం చెల్లించండి. ఆ దినాల్లో ఎక్కడికి వెళ్ళి అడిగేవారు ఎక్కువ ఉండేవారు. ఎందుకంటే గొల్లవెల్లి అంటే ఎక్కడండి అనేవారు. ఎందుకంటే మన అమలాపురం డివిజన్లో గొల్లవెల్లి కరోనా వైరస్ మరణాల్లో ప్రథమ స్థానం పొందేసింది. అంటే అంతగా అనేక మంది మరణించారు. ఇప్పుడు కూడా వైరస్ లోకాన్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు మళ్ళా విజృంభిస్తుంది. మన మండలంలో కూడా సీక్రెట్గా కొన్ని కేసులు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ వారు వరకు రానివ్వలేదు. స్తోత్రం చెల్లించండి. కనుక గమనించాలి ప్రియులారా, ప్రతి మానవుడు కూడా దేవుని కృప కనికరముల కొరకు కనిపెట్టేవాడిగా ఉండాలి. దేవుని కృప కనికరముల కొరకు మానవుడు కనిపెట్టాలి. ఎందుకంటే మన తెలివి, మన బలం, మన ధనం మనల్ని కాపాడలేదు. హల్లెలూయా. కోట్లాది రూపాయలు కలిగినటువంటి కోటేశ్వర్లు కూడా వైరస్ మింగేసింది. కోట్ల రూపాయలు కూడా వైరస్ నుంచి విడిపించలేకపోయింది ఏ మానవుణ్ణి. దేవునికి స్తోత్రం. బిగ్గరగా దేవుని స్తుతిందామా. హల్లెలూయా. ఆ గొల్లవేలి పాస్టర్ గారు అబ్బాయిల్ని, మనోహర్ రాజు గారు అబ్బాయిలకి కరోనా వస్తే ఇద్దరికేనో, పెద్ద ఆయనకి రెండోడు మూడో చిన్నోడు గొప్పలైన ఆయనకి వస్తే వాళ్ళ అమ్మగారు కూడా ఒకేసారి వచ్చింది 2020లో. వచ్చినప్పుడు వారు బంధువులు ఫోన్ చేసి అన్నారంట, మీరు ఎందుకు అక్కడక్కడ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో క్వారంటైన్కి వెళ్ళకండి, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టైనా మేము బ్రతికించుకుంటాం, వైజాగ్ వచ్చేయండి అన్నారంట. వైజాగ్ కారు కట్టించుకుని వెళ్ళిపోయారు. ఆ కారు తీసుకెళ్ళిన అతను పాస్టర్ గారు అబ్బాయి, ఇంకొక ఆయన ఫిలిప్ గారు అబ్బాయి.
సమనాస్ ఫిలిప్ గారు అబ్బాయి తీసుకెళ్తా వారిని. అక్కడ తీసుకెళ్ళి ఖరీదైన హాస్పిటల్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టిన ముగ్గురు చనిపోయారు. తీసుకెళ్ళిన ఆయనకి కరోనా అంత వెళ్దంటండి. ఇంతకే అతనికి భయం అనేది రాలేదు. ఆయన సురక్షితంగా ఉన్నాడు. స్తోత్రం చెబుదామండి. అంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా మరణాన్ని ఆపి చేయలేదు ఈ ధనం. దేవునికి స్తోత్రం. దేవుని కృపా కనికరములే మనల్ని కాపాడేవి. హల్లెలూయా. మన ఎంతటి వారమైనా ఏ పాటి వారమైనా దేవుని కృపా కనికరములే మనల్ని కాపాడతాయని ప్రతి మానవుడు ఎరిగిన వాడయ్యుండి ఆయన కృపా కనికరముల కొరకు మనం కనిపెట్టేవారంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. అయ్యా నీ కృపనివ్వండి అయ్యా, కనికరించండి అయ్యా అని నిత్యము దేవునికి ప్రార్థించేవారంగా ఉండాలి, మన కోసం మన కుటుంబాల కొరకు. అందుకనే దావీదు భక్తుడు 23 కీర్తన 6వ వచనంలో పలికాడు ఆ మాట. ఒకసారి చదవండి. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీయు నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. స్తోత్రం చెబుదామండి. దావీదు భక్తుడు కృపా కనికరముల కొరకు కనిపెట్టినవాడు. దేవుని కృప కొరకు దేవుని కనికరం కొరకు కనిపెట్టినవాడు కనుకనే నీ కృపయే నీ కనికరమే నన్ను నా కుటుంబాన్ని క్షేమకరంగా కాపాడుతుందని గుర్తిరిగి ఈ మాట పలికాడండి. హల్లెలూయా. కృపాక్షేమము. ఆయన కృపా కనికరముల కొరకు మనం అందరం కనిపెట్టి ప్రార్థించి వారమై ఉండాలి. ఎందుకంటే మన దినములు కొంచెము మాత్రమే, మన ఆయుష్కాలము అల్పమైనది. ఏ రోజు ఎవరం ఈ లోకాన్ని విడిచిపెడతామో మనకి ఏమాత్రమునో తెలియదండి. స్తోత్రం చెల్లించండి అందరూ. తెలుసుంటే మనం నిజంగా ఆయన కృపా కనికరముల కొరకు కనిపెట్టి ప్రార్థిస్తాం. నా జీవితము అల్పమైనది, అశాశ్వతమైనది. ఏ రోజు నేను ఈ లోకాన్ని విడిచిపెడతానో, ఏ విధంగా విడిచిపెడతానో నాకు తెలియదు అని ఎరిగిన వారు ఎప్పుడూ కూడా దేవుని కృపా కనికరము కొరకు కనిపెట్టి ప్రార్థించేవారుగా ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అటువంటి అనుభవాన్ని కడవరి దినాల్లో మనందరం కలిగి ఉండాలండి. ఇటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని భక్తుడి కీర్తన ద్వారా తన అనుభవాన్ని చెప్తున్నాడు. మన చేతి పనులు అభివృద్ధిపరచాలన్నా, మన కష్టార్జితాన్ని దీవించాలన్నా, మన ఆయుష్కాలాన్ని పొడిగించాలన్నా, ఆయుష్ ఇచ్చిన దేవుడు ఆరోగ్యం ఇచ్చి మనలను నడిపించాలన్నా కేవలం ఆయన కృప కనికరముల మీదే ఆధారపడి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృపా కనికరముల మీద ఆధారపడి ఉందండి. క్రీస్తు పూర్వం దేవుడు తన కృపనిచ్చి ఆనాటి మానవులను ఆయన కృప కొరకు కనిపెట్టిన వారిని శ్రమల్లో, కష్టాల్లో, శోధనల్లో కృంగిపోకుండా, కృషించిపోకుండా కాపాడేవాడని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. హల్లెలూయా. ఆదికాండం 6వ అధ్యాయం 8లో రాయబడి ఉంది, నావాహు దేవుని కృప పొందాడంట తరము వారిలో. అయితే నావాహు దేవుని దృష్టి యందు కృప పొందిన వాడాయను. హల్లెలూయా. మరి ఆ తరము వారిలో, ఆ మనస్సాక్షి యుగములో మరి నావాహు కుటుంబమే దేవుని కృప పొందిందంట. కారణం ఏమిటంటే నావాహు కుటుంబం ఎరిగి ఉన్నారు, దేవుడే శాశ్వత కాలం ఉండేవాడు, మనము కొద్ది కాలమే లోకములో ఉండేవారు. కేవలం దేవుని కృప కనికరములే మనలను క్షేమకరంగా కాపాడేవని ఎరిగిన వారు గనుక ఆ దేవుని యందు విశ్వాసంతో ఆయన కృపా కనికరముల కొరకే వారు కనిపెట్టారు కనుకనే వారు ఆ భయంకరమైనటువంటి జలప్రలయములో
నావహు కుటుంబం క్షేమకరముగా ఉన్నారు. హల్లెలూయా. భద్రంగా కాపాడబడ్డారండి. ఆ వాడలో వారిని భద్రంగా దేవుడు కాపాడాడు. ఆ భయంకరమైన జల ప్రళయములో పర్వతాలు మునిగిపోయాయి, లోకములోని జీవరాశులని నాశనమైపోయాయి, సమస్తము తుడిచిపెట్టుకుపోయింది, పర్వతాలపై కూడా నీరు చేరింది, అరారోతు కొండ మీదకి వాడ చేరింది. దేవుని స్తోత్రం. నావహు సిద్ధపరుచుకున్న వాడలో ఉన్న నావహు కుటుంబం అరారోతు కొండ మీద నిలిచిందట. దేవునికి స్తోత్రం చెబుదామండి. కారణం ఒకటే, నావహు దేవుని కృప పొందుకున్నాడు. ఆయన కృపా కనికరములు పొందుకున్నాడు. కనుకనే వారి కుటుంబం భద్రముగా కాపాడబడింది. దేవుని స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. చూడండి, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 7వ వచనంలో ఈ నోవహు కొరకు రాయబడింది. ఆయన అన్నామండి. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు క్రీస్తు పూర్వం దేవుని కృపా కనికరముల కొరకు కనిపెట్టిన వారందరినీ ఆయన కృప ద్వారా కాపాడి క్షేమకరముగా వారిని నడిపించినట్టుగా బైబిల్ గ్రంథములో రాయబడింది. ప్రియులారా, అబ్రహామును చూసినా, ఇస్సాకును చూసినా, యాకోబును చూసినా, పరిశుద్ధ గ్రంథములో మన వారి చరిత్రలు పరిశీలిస్తే వారందరూ కూడా, అందుకే అన్నా, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, మీకు దేవుడుగా ఉండడానికి నేను ఉన్నానన్నాడు. అబ్రహాము దేవుడని ఎందుకన్నారంటే, అబ్రహాము కూడా దేవుని కృపా కనికరముల కొరకు కనిపెట్టిన భక్తుడు. అబ్రహామును కూడా భద్రంగా కాపాడిన వాడి దేవుడే. ఇస్సాకు కూడా దేవుని కృపా కనికరములు కనిపెట్టిన భక్తుడు. ఇస్సాకును కూడా భద్రంగా కాపాడిన వాడు దేవుడే. యాకోబు కూడా దేవుని కృపా కనికరముల కొరకు కనిపెట్టిన భక్తుడే. కనుక యాకోబును కూడా దీవించి ఆరొక సంతానమును తనను భద్రంగా కాపాడాడు దేవుడు. అంటే అర్థం ఏమిటంటే, ప్రియులారా, ఎవరైతే ఆయన కృపా కనికరముల వరకు కనిపెడతారో వారికి ఆయన దేవుడై ఉంటాడు. అంటే వారికి తోడుగా ఉంటాడు, వారిని కాపాడేవాడై ఉంటాడు. కనుకనే దేవుని ప్రజలైన మనం ఆ దేవుని కృపా కనికరముల కొరకు కనిపెట్టే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, భక్తుడైనటువంటి బైబిల్లో ఎన్నో విషయాలు రాయబడ్డాయి. యాకోబు రాసిన పత్రికలో చూస్తే ఒక మాట ఉందండి, మీకు అర్థం అవ్వడానికి ఆ మాట కూడా చూపించాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. 14వ వచనం చదవండి. ఏది మేలైందంట? దేవుని కృప కనికరములను కనిపెట్టడమే మనకు మేలు జరుగుతుంది. ఆయన ఒక్కడే మనకి మేలు చేసేవాడు. కనుక చాలామంది అనుకుంటారు, మాకు ధనం ఉంది, బలం ఉంది, మాకు ఉన్నతమైన హోదా ఉంది, ఉన్నతమైన స్థితి ఉంది, మాకేమీ పర్లేదు అనుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది ప్రియులారా, మనకు రేపేమి సంభవించునో మనకు తెలియదు. మన జీవమేపాటిది, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. మన 5వ తారీఖుని ఒక వార్త విని ఆశ్చర్యపోయాను నేను. ఆ జగ్గన్నపేట ఏరియాలో మన మూర్తి గారి యొక్క అబ్బాయికి వివాహం కొరకు ఆ పెండు కుమార్తె వారి కోళ్ళ గారిని నిశ్చితార్థ ప్రధానానికి వెళ్ళాం కదా. వెళ్తున్నప్పుడు ఆ జగ్గంపాడు సెంటర్ నుంచి ఎడమవైపు వెళ్ళిపోతుంటే ఆ రోడ్డు అంటే వెళ్తే పెద్ద మర్రి చెట్టు ఉంది కదా. రావి చెట్టే మర్రి చెట్టు, అది రావి చెట్టే పెద్ద చెట్టు ఉంది కదా. ఆ చెట్టు కానీ ఇలా తిరిగా. ఆ చెట్టు కొవతల ఒక పంటకాలం ఉంటుందండి, వెనకాల ఒక పేట ఉంది. అక్కడ విజయ్ కుమార్ అనే పాస్టర్ గారు ఉండేవారు, నాకు బాగా తెలిసిన ఆయన కొన్ని సంవత్సరాల క్రితం.
నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన పాస్టర్ గారిని అడిగాను. ఆయన అసిస్టెంట్ పాస్టర్ అంట. నేను పాస్టర్ని కాదండి, మా పాస్టర్ గారు పెళ్ళిళ్ళు చేయడానికి వెళ్ళిపోయారు, 2 పెళ్ళిళ్ళు ఉన్నాయాలని చెప్పారు. పెళ్ళిళ్ళకి వచ్చారు కదా టోనీ గారు అన్న ఆయన పాస్టర్ గారు అంట. ఆ కుటుంబరావు అన్న ఆయన అసిస్టెంట్ పాస్టర్ అంటండి, మాకు తెలియదు, ఆయన లేనప్పుడు ఈయన పంపుతారంట. ఆయన అడిగాను నేను, ఇలా పలానా విజయ్ కుమార్ అన్న ఆయన ఉండేవారు ఆ చెట్టు వెనకాల, ఆ పేట పేరు మర్చిపోయాను నేను, కాలువ ఒకటి ఉంటుంది, అవతల ఎరకల ఇల్లు ఉంటాయి, గుర్తులు చెప్పారు. అయ్యో కరోనా మింగేసిందండి ఆయన అన్నాడు. కరోనా మింగేసిందండి బాబు అన్నాడు. మనకు తెలియదు కానీ ఎవరెక్కడ పోయారో తెలదు మనకి. ఎంతో బాధపడ్డాను నేను. స్తోత్రం చెల్లించండి. ఆయన ఎంతగానో మమ్మల్ని ప్రేమించేవారండి, ఎంతో ఇష్టపడేవారు. అక్కడికి ఒక ఏలేసు నుంచి ఒక పాస్టర్ గారు కూడా ప్రతీ నెల వచ్చారు, సంఘంలోకి వచ్చేవాడు ఆయన, సంబేలు గారు అని. ఆయన కూడా మన మధ్యకు వచ్చాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక రేపేమి సంభవించునో మనకి తెలియదండి. ఆ విజయ్ కుమార్ అన్నయ్య నాకంటే చిన్న వయసు అండి, అందుకే నేను ఎంతో చింతించాను. స్తోత్రం చెల్లించండి అందరూ. దగ్గరగా స్తోత్రం చెబుదామా? మరి ఈ విధంగా కరోనా ఎంతమందిని మింగేసిందండి. మరి ఏమన్నా ఊహించారా చనిపోతామని? ఊహించారా? ఊహించలేదు. స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. కనుక మేలైనది ఎరిగి ఉండియు అలా చేయకపోతే పాపం. ఏది మేలైనది అంటే మనకు మేలు చేసేది ఏంటంటే దేవుని కృప, కనికరం. ప్రతి దేవుని బిడ్డ దేవుని కృప కనికరములు కనిపెట్టేవారు ఉన్నప్పుడు దేవుడు వారికి మేలు చేస్తాడు, ఏ కీడు రాకుండా కాపాడుతాడు. అందరూ స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, క్రీస్తు పూర్వం దేవదేవుడు ఆయన కృపా కనికరములు కనిపెట్టిన వారందరినీ కూడా శ్రమల్లో, కష్టాల్లో, శోధనలో కృంగిపోకుండా, నశించిపోకుండా కాపాడుతూ వచ్చారు. ఇలా చెప్పాలండి, ఎన్నో విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అయితే జ్ఞానిని సొలొమోను ఒక మాట రాస్తూ దేవుడు చేయబోతున్న కార్యాన్ని, ఎందుకు దైవజ్ఞానం పొందిన వాళ్ళు తెలుస్తుంది, భూత భవిష్యత్ వర్తమాన కాలాల కొరకు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అతడు భవిష్యత్ కాలమును ఉద్దేశిస్తూ ఒక మాట రాశాడండి. సామెతలు ఒకసారి చదవండి, సామెతల గ్రంథంలో రండి. సామెతలు 16వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? దేవుని కృపా కనికరములతో అనేక మంది శ్రమల్లో, వేదనలో, ఉపద్రవాల నుంచి విడిపించబడ్డారు, నశించిపోకుండా కాపాడబడ్డారు. క్రీస్తు పూర్వం ఆ కాలములోనే జ్ఞానిని సొలొమోను రాస్తూ దేవుడు శ్రమలు, శోధనలు, కష్టాలు, ఉపద్రవముల నుంచే కాదు కాపాడేవాడు, వారు దోష శిక్ష నుంచి కూడా విడిపించే దేవుడు. హల్లెలూయా. వాళ్ళు దోష శిక్ష నుంచి కూడా విడిపించడం కొరకు ఆ దేవదేవుడు కృపా సత్యములను లోకానికి పంపించబోతున్నాడు అని కొన్ని వందల సంవత్సరాల ముందే క్రీస్తు పూర్వం జ్ఞానిని సొలొమోను ద్వారా దేవుడు పలికించిన మాట అది. దేవుని స్తోత్రం. కృపా సత్యముల ద్వారా దోషానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అనగా పాపానికి ప్రాయశ్చిత్తం అనేది క్రీస్తు పూర్వం జరగలేదు. అబ్రహామైనా, ఇస్సాకైనా, యాకోబైనా, ఎందరు భక్తులైనా దేవుని కృపా కనికరముల కొరకు వారు కనిపెట్టారు. అయితే వారు శ్రమల్లో, ఉపద్రవముల్లో నుండి, వేదల నుంచి దేవుడు తప్పించాడు. అయితే ప్రియులారా, వారి మాత్రము దోష శిక్ష నుంచి విడుదల పొందలేకపోయారట. దేవునికి స్తోత్రం. ఈ దోష శిక్ష నుంచి, పాప శిక్ష నుంచి విడుదల పొందాలి అంటే, ఎందుకంటే దేవుడు వారిని నీతిమంతులుగా ఎంచి నిత్యరాజ్యాన్ని ఇచ్చేశాడు. వారి విశ్వాసాన్ని బట్టి, వారి కనిపెట్టిన కృపా కనికరముల కొరకు కనిపెట్టినటువంటి అనుభవాన్ని బట్టి ఆనాడు దేవదేవుడు వారికి నిత్యరాజ్యాన్ని ఇచ్చాడు, నీతిమంతులుగా తీర్చాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా వారి కోసం రాయబడి ఉంది. దేవుని స్తోత్రం చెల్లించండి. అయితే ఈ క్రీస్తు శకములో జరిగే కార్యం ఏమిటంటే,
దేవుని కృపా సత్యముల ద్వారా మన పాపానికి ప్రాయశ్చిత్తమును కలుగజేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. శ్రమల్లో కృంగిపోకుండా బలపరచడమే కాదండి ప్రియులారా, భయంకరమైన పాప శిక్ష నుంచి కూడా విడిపించి పరిశుద్ధ మార్గములో నడిపిస్తున్నాడు దేవుడు కృపా సత్యముల ద్వారా. అందుకని క్రీస్తు శకములో క్రైస్తవులు అనబడే ప్రతి ఒక్కరూ కూడా కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్య సహాయం కొరకు కనిపెట్టేవారు ఉండాలి. హల్లెలూయా. అందుకే యేసయ్యకు ఒక పేరు ఉంది. యోహాను సువార్త 1:14 రాయబడి ఉంది, ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు అని రాశారు. స్తోత్రం చెల్లిందామా. 17వ వచనం చదవండి. యోహాను సువార్త 1:17 వచనం. అయితే యేసుక్రీస్తు ప్రభులో ఏమున్నాయి చెప్పండి? కృపయు సత్యము ఉన్నాయి. ఆ కృపా సత్యములే మన పాప శిక్ష నుంచి మనం విడిపించే, ఆ కృపా సత్యములే శోధనలో కృంగిపోకుండా కృషించిపోకుండా మనల్ని బలపరిచి నడిపించేవి, పాప విమోచనిచ్చి నిత్య రాజ్యానికి చేర్చేవి ఈ కృపా సత్యములే. అందుకే క్రీస్తు శకములో ప్రతి ఒక్కరూ కూడా ఈ కృపా సత్యముల కొరకు కనిపెట్టాలట. ఈ కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్య సహాయం కొరకు కనిపెట్టి ప్రార్థించేవారిగా ఉంటే వారికి దేవుడు మేలు చేస్తాడు, వారికి క్షేమకరమైన జీవితాన్ని ఇస్తాడు, వారిని వారి కుటుంబాల్ని భద్రపరుస్తాడు. ఎందుకంటే క్రీస్తు యేసులో ఏ శిక్షా విధి లేదు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఆ క్రీస్తు యేసును ఆయన క్రీస్తు యేసుని వేడుకుంటే ఆ క్రీస్తు యేసులో ఉన్నటువంటి కృపా సత్యములు నిన్ను నన్ను మన కుటుంబాలను నిత్యము కూడా కాపాడేవాగా ఉన్నవని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇస్తుందండి. హల్లెలూయా. కనుక మనం ఆరాధిస్తున్న దేవుడు కృపా సత్య సంపూర్ణుడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు చెప్పండి ఒకసారి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడు చెప్పండి? కృపా సత్య సంపూర్ణుడు. దేవుని స్తోత్రం. అందుకే అనేక మంది భక్తులు అన్నారు, శోధనలో కృంగిన వాడు చేతగాని వాడని, శోధనలు సహించిన వాడే ధన్యుడని కూడా రాశారు. ఎందుకంటే శోధనలు అనేవి మనకు రాక మానవ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చెప్పారు, భూలోకములో ఆయన సంచరిస్తున్నప్పుడు చెప్పారు, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో నేను చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమునే జయించానని చెప్పాడు. యోహాను సువార్త 16:33 ఉంటుందన్నమాట. అందరూ స్తోత్రం చెల్లించండి బిగ్గరగా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన కృపా సత్య సంపూర్ణుడు. కనుక లోకమంతా ఎంత కలవరపడినా ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనం కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్య సహాయం కొరకు కనిపెట్టి ప్రార్థించే అనుభవంలో మనముంటే ఆయన మనలను భద్రముగా కాపాడేవాడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ప్రియులారా, దీన్ని చాలా వివరంగా రాశారు. మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తే యేసు క్రీస్తు ద్వారా కృపయు సత్యమును అనుగ్రహించాడని. ఆనాడు క్రీస్తు పూర్వం ఆనాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఏ స్థితిలో ఉన్నారో తెలియజేయడం కొరకు మోషే ద్వారా దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎందుకంటే చాలామందికి తెలియదు, మనం చేస్తున్న భక్తి కరెక్ట్ అనుకుంటారు. మనం చేస్తున్న భక్తి దేవుడికి అంగీకారమా కాదా చాలామందికి అర్థం కాదు. ఆనాడు కూడా క్రీస్తు పూర్వం దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలులు కూడా వారు భక్తి చేస్తూ మేము చేస్తున్న భక్తి దేవునికి అంగీకారముగా చేరుతుంది అనుకున్నారంట. వారికి వారు తృప్తి పొందేవారట. మోషేకు అనుమానం వచ్చి దేవుణ్ణి అడిగాడు, ఇదిగో నీవు ఏర్పరచుకున్న ప్రజలందరూ కూడా నీకు ఇష్టలుగా ఉన్నారా? వారు చేస్తున్నటువంటి భక్తి
కార్యాలు నీకు అంగీకారంగా ఉన్నాయా అని అడిగితే దేవుడు వారి స్థితి ఎలా ఉందో చూపించాడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి. హల్లెలూయా. వారు దేవుడిగా ఆరాధించలేకపోతున్నారని, ఆత్మస్వరూపిన దేవుడికి ఆకారాన్ని కల్పించారని, ఆకాశ పక్షుల, మృగాల, ఈ లోకములో మనుషుల రూపాల్లో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నారని, దేవునికి దూరం అయిపోయారని, రెండవది మనిషికి మధ్య ప్రేమ లేకుండా పోయిందని, వ్యభిచారులుగా, నరహత్య చేసేవారిగా, అబద్ధకులుగా, మోసగాలుగా, దొంగలుగా, దోషులుగా, పొరుగు వారిని ప్రేమించని వారిగా మానవుడు మారిపోయి దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నారని, అంటే మానవుని యొక్క పాపస్థితి ఎలాగున్నదో 10 ఆజ్ఞల ద్వారా దేవుడు మోషే ద్వారా ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని హెచ్చరించాడు. దేవుని స్తోత్రం. అందుకే ధర్మశాస్త్రం అనేది ఏ మానవునికి కూడా సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేకపోయింది, అనగా మానవుని కాపాడలేకపోయింది. ధర్మశాస్త్రం అంటేనే శిక్షాస్మృతి. మానవుడు ఎటువంటి పాపములో ఉన్నాడో ఎత్తి చూపించిందే ధర్మశాస్త్రం. కనుక ప్రియులారా, పాపం అంటే ఏ రూపంలో ఉందో చెప్పిందే ధర్మశాస్త్రం. అటువంటి ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా దేవుడిచ్చాడు. కానీ అనేక మంది ధర్మశాస్త్రం అటువంటి ఆ యొక్క హెచ్చరికలను గైకొనకుండా ఆ ధర్మశాస్త్ర క్రియలంటూ ఏర్పాటు చేసుకుని దేవునికి కోపం పుట్టించడం ప్రారంభించారు. హల్లెలూయా. దేవుడేమో ఈ పాపస్థితిని విడిచిపెట్టండి అన్నాడు. అంటే మొదటి 4 ఆజ్ఞలు ఏమని చెప్పాయంటే, ధర్మశాస్త్రం అటువంటి 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలు. మీ దేవుడు పరిపూర్ణుడు గనుక మీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో మీ దేవుడైన యెహోవాను సేవించండి, ప్రేమించండి అని చెప్పింది. రెండో పలకలో 6 ఆజ్ఞలు చెప్పినటువంటి సారాంశం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పింది. హల్లెలూయా. కనుక ఈ ధర్మశాస్త్రము దాగి ఉన్న దేవుని నీతిని ఆనాటి మానవులు గ్రహించలేకపోయారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి ఆయన కృపను, సత్యమును లోకానికి ఇచ్చాడు. హల్లెలూయా. అందుకనే ప్రభువుని అడిగారు, అయ్యా ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞలు ఏంటో చెప్పండి అంటే, ప్రభు చెప్పిన మాట 2 మాటలు చెప్పారు ఆయన. నీ దేవుడైన యెహోవా పరిపూర్ణుడు గనుక మీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో మీ దేవుడైన యెహోవాను సేవించండి, ప్రేమించండి అని చెప్పాడు. రెండవది, నిన్ను వలె పొరుగువారిని ప్రేమించండి. దీనికి మించినవేవి ధర్మశాస్త్రంలో లేవని చెప్పాడు. అందరూ స్తోత్రం చెల్లించండి. వీళ్ళెంటిని కూడా నెరవేర్చడానికే భూలోకానికి వచ్చారు ఆయన. ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తే గనుక ఆయన కృపా సత్య సంపూర్ణుడు అని రాశారు బైబిల్ గ్రంథంలో. దేవుని స్తోత్రం చెల్లించండి. అందుకని కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క సహాయము కొరకు నిత్యము మనము, మన కుటుంబం కనిపెట్టి ప్రార్థించేవారు ఉండాలి. అలా ప్రార్థించేవారు ఉన్నప్పుడు ఆయన మనలను భద్రంగా కాపాడుతాడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం అదే చెప్పింది. ఇప్పుడైతే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదన్నాడు పౌలు భక్తుడు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఆయన యందు మనసు నిలిపిన వారు ఉండాలి. ఆయన సహాయం కొరకు కనిపెట్టే మనసు మనకు ఉండాలి. ఆయనే మనల్ని, మన బిడ్డలను భద్రంగా కాచి కాపాడేవాడని, మన కుటుంబాలను చక్కపరిచేవాడని, మన కుటుంబాలను దీవెనకరంగా మార్చేవాడని గుర్తెరిగి ఆయన సహాయం కొరకు ఎవరైతే కనిపెట్టేవారు ఉంటారో వారే క్రీస్తు యేసునందు ఉన్నవారు. వారికి ఏ శిక్షా విధి లేదనగా దుష్టుడు వారిని ముట్టడని బైబిల్ చెప్తుందండి. దేవుని స్తోత్రం చెల్లించండి. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కనుక తీతుకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు భక్తుడు
తన ఆత్మీయ కుమారుడైన తీతుకు పత్రిక రాస్తూ చక్కని మాటలు వివరించాడండి. తీతుకు రాసిన పత్రిక హెబ్రీ పత్రిక ముందు ఉంటుందన్నమాట. ఆ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము నుండి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. 2024 సంవత్సరాల క్రితమే ఆ దేవదేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా క్రీస్తు యేసు లోకానికి ఎందుకు పంపించాడంటే, మనకు శుభప్రదమైన నిరీక్షణ మనలో కలగచేయడానికి. అనగా సమస్త దుర్నీతి ద్వారా నింపబడిన మనలను ఆ దుర్నీతి బంధకాల నుంచి విడిపించి సత్ప్రవర్తన గలవారిగా, ఆయనకు సొత్తైన ప్రజలుగా చేసుకోవడం కొరకు ఆయన తన్ను తాను కలవరి సిలువకు అప్పగించుకోవడానికి లోకానికి ఆయన పంపించబడ్డారు. దేవుని స్తోత్రం చెబుదామండి. ఏ పాపము ఎరుగని యేసయ్య పాపులమైన మన కొరకు, దుష్కార్యాలతో నింపబడిన మన కొరకు, మచ్చైనను డాగైనను ముడతైనను ఏ కలంకము లేని ప్రభు పవిత్రుడిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడిగా, పాపలోకములో ప్రత్యేకించబడిన వాడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును పాపులమైన మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను సిలువకు అప్పగించుకున్నాడు. సిలువ అనగా శాపగ్రస్తులు పొందుకునే శిక్ష, ఆ సిలువ శిక్ష. శాపగ్రస్తులైన మానవులు పొందుకునే శిక్ష అది. శాపగ్రస్తులమైన మనలను శాప విమోచులుగా చేయడం కొరకు ఆయన శాపమైపోయాడు అంటాడు గలతీ పత్రికలో. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, గలతీ పత్రిక మాట చదవండి, ముందుకు వెళ్ళిపోదాం. గలతీ పత్రిక, గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి దయతో. ఆ సిలువ మానుపై ఎవరిని వేలాడదీస్తారంటే శాపగ్రస్తుల్ని. యేసయ్య శాపగ్రస్తుడు కాదు, శాప విమోచకుడు, పాప విమోచకుడు. దేవుని స్తోత్రం చెల్లించండి. కనుక ఏ పాపము లేని యేసయ్య శాపగ్రస్తులైన మానవాళిని శాప విమోచనం అనుగ్రహించుట కొరకు కల్వరి సిలువకు తన్ను తాను అప్పగించుకున్నారు 2024 సంవత్సరాల క్రితం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కల్వరి సిలువ యాగము ద్వారానే మానవాళికి శాప విమోచనము జరిగిందండి. శాప విమోచనం జరిగిందండి. స్తోత్రం చెబుదామండి. బిగ్గరగా దేవుని స్తుతిస్తారా? శాప విమోచనం జరిగింది. యేసయ్య శాప విమోచకుడు. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, ఈనాడు చాలామంది ఇంకా లోకంలో కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్య సహాయం కొరకు కనిపెట్టకుండా, యేసు నామమును స్మరించకుండా, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో యేసును సేవించకుండా అనేక మంది ఇంకా ధర్మశాస్త్ర క్రియల ద్వారానే భక్తి చేస్తున్నారు లోకంలో. క్రైస్తవుల్లో ఉంది ఇది ఎక్కువగా. ఈ క్రైస్తవ సమాజంలోకి వచ్చి పడిపోయింది ధర్మశాస్త్ర క్రియలు. పళ్ళు, పలహారాలు, పూలు, ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర క్రియలండి. దేవుడేమో నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో దేవుణ్ణి సేవించండి రా అని భావాన్ని చెబుతుంటే, వీళ్ళేమో ధర్మశాస్త్ర క్రియలు. కొందరు అంటారు వాటి మీద పాటలు కూడా కట్టేశారండి. ఈయన మారేడు ఎట్టుకెళ్ళమంటే నేరేడు తెమ్మన్నాడు దేవుడు. మరి పాట రాసేసాడు ఒక ఆయన. నేను పాడను, మీరు వినొద్దు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనుక బైబిల్ గ్రంథం చెబుతుంది ఎన్ని ధర్మశాస్త్ర క్రియలండి. ధర్మశాస్త్ర క్రియలు
ప్రభు చెప్తున్నాడు, ధర్మశాస్త్ర క్రియల ద్వారా ఏ మానవుడు దేవుని దృష్టిలో నీతిమంతుడు కాలేడు, దైవానుగ్రహం పొందలేడు. దేవుని కృపాక్షేమములే మనకు ఆధారమై ఉండాలంటే కృపా కనికరము గల కృపా సత్య సంపూర్ణుడైన యేసును ఆరాధించే బిడ్డగా ఉండాలి, యేసుకు ప్రార్థించే బిడ్డగా ఉండాలి. ఆయనే కృపా సత్య సంపూర్ణుడు. హల్లెలూయా. ఆయనను కృపా సత్యములే మన పాపానికి ప్రాయశ్చిత్తాన్ని కలగజేసేవి, మన జీవితానికి భద్రతనిచ్చేవి, మన జీవితమును క్షేమకరముగా నడిపించేవి ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న కృపా సత్యములే. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. అందుకే పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9లో రాస్తాడు, అయితే మీరు చీకటిలో నుండి, క్రైస్తవులు అంటే ఎవరంటే చీకటిలో నుంచి దేవుని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వారు. వారు రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనాంగం. హల్లెలూయా. ఒకప్పుడు కనుకనే వారు ఒకప్పుడు ప్రజలుగా ఉండకూడదు, ప్రభుని ఎరగని వారుగా జీవించినటువంటి జీవితములు మనలో ఉండకూడదు. ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రభుని ఎరిగిన వారమై ఉండాలి. మనం చేసే ప్రతి పని ప్రభునకు మహిమకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభుని ఎరగిన వారి వలె ఉండకూడదని మన ప్రభు ఎవరంటే కృపా సత్య సంపూర్ణుడు, మన మీద ఏ కీడు రాకుండా కాపాడేవాడు, ఆయన శాప విమోచకుడు. హల్లెలూయా. సర్వ సమృద్ధినిచ్చేవాడు, క్షేమకరమైన జీవితాన్ని మనకు అనుగ్రహించేవాడు. కనుక మనం దేవుని చేత ఏర్పరచబడిన వారం, ఆయన సొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనాంగం. మనం రాజులైన యాజక సమూహంగా ఉండాలట. దేవుని స్తోత్రం చెల్లించండి. మన ఎక్కడున్న రాజు టీవీలో ఉండాలటండి. దేవుని స్తోత్రం చెబుదామండి. అనవసర కార్యాల్లోకి మనం పాలు పొందకూడదు. దేవుని స్తోత్రం చెల్లిందమ్మా. బిగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, దైవ గ్రంథం హెచ్చరిస్తుంది, ప్రభువైన యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో మనం గ్రహించాలి. మనము పూర్వపు ప్రజలుగా ఉండకూడదండి. ఇప్పుడు దేవుని ప్రజలమని గుర్తించాలి. ఒకప్పుడు మనం కనికరించబడలేదు, ఇప్పుడు మనం కనికరించబడ్డాం. ఆయన కృప కనికరములు మనం పొందుకున్నాం. దేవునికి స్తోత్రం. ఆ కృపా సత్య సంపూర్ణుడైన ప్రభు వైపు మనం చూసేవారంగా ఉండాలి. ప్రతి విషయంలో ప్రభుకి ప్రార్థించేవారంగా ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా ప్రభుకు అప్పగించుకుని ప్రభు సహాయం కొరకు కనిపెట్టే అనుభవంలో మనం నడుచుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆయన కృపాక్షేమములు మన వెంట వస్తాయని బైబిల్ గ్రంథం తేటగా బోధిస్తుంది. ప్రియులారా చూడండి, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనం చదివినట్లయితే ఇక్కడ పౌలు శీల అనే భక్తులు ఉన్నారండి. హల్లెలూయా. ఇక్కడ పౌలు శీల అనే భక్తుల కొరకు రాయబడింది. వీరు వెళ్ళిన ప్రతి స్థలములో కూడా అనేక మంది శాప విమోచన పొందుకుంటున్నారు, దెయ్యాల నుంచి విడుదల పొందుతున్నారు. పుతోరనే దెయ్యం పడిన స్త్రీ వారి ద్వారా విడుదల పొందింది. ఆ విడుదల పొందిన హేతువును బట్టి ఆమె యొక్క ఇంటి కుటుంబీకులు పౌలు గారి మీద శీల మీద పగపట్టారంట. ఎందుకంటే క్రైస్తవులు అనగా మంచి చేసేవారు అని బైబిల్ చెప్తుందండి. పౌలు శీల అక్కడ మంచి చేశారు, దెయ్యపు బారి నుంచి ఆమె విడిపించారు. సోద చెబుతున్న ఆమెను మంచిగా జీవించే జీవితాన్ని ఇచ్చారు. హల్లెలూయా. అది వారి కుటుంబస్తులకి అది నచ్చలేదంట. కనుక యేసుక్రీస్తు ప్రభు మంచి చేసే దేవుడండి. కనుక మంచి చేసేవారే క్రైస్తవులండి. ఇవాళ లోకానికి వారు కెట్టరు, ఎందుకంటే మంచి అంటే వారికి పడదు. దేవుని స్తోత్రం చెబుదాం. ఏదో రకంగా వీడిని చెరపాలని,
చెడుగా అనేది ఆపాదించాలని అనేకమైన ప్రయత్నాలు చేస్తుంటుంది లోకం. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అయితే పౌలు శీల చేసిన మంచి పనిని వారు ఓర్చుకోలేక, సహించలేక పౌలు గారిని, శీల గారిని ఆనాడు అధికారులకు అప్పగించారట, నేరస్తులుగా పట్టుకొని. వారేమో ఆనాడు ధర్మశాస్త్ర శిక్షాస్మృతి ప్రకారం 1-40 కొరడా దెబ్బలు పౌలు గారిని, 1-40 కొరడా దెబ్బలు శీల గారిని విధించి, రక్తసిక్తమైన శరీరముతో ఉన్న వారిని ఖైదీలు ఉన్న చెరసాలలో తీసుకొచ్చి వారి కాళ్ళకు గొలుసులతో బిగించి చెరసాలలో ఉంచి చెరసాలకు కావల వాడిని ఉంచారట. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. అయితే ఆ రాత్రి వేళ పౌలు, శీల అనే భక్తులు వారు ఒంటెపోయిన గాయాల వైపు కానీ, వారు కాళ్ళకున్న బొండల వైపు కానీ, వారు కొనడం ఈ భయంకర స్థితి వైపు కానీ చూడలేదండి. వాటి నుంచి విడిపించగల సమర్థుడు, శక్తిమంతుడైన యేసుక్రీస్తు కృప కొరకు, కనికరము కొరకు కనిపెడుతూ పాటలు పాడారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారట. హల్లెలూయా. ఆయన కృపా కనికరముల కొరకు కనిపెడుతూ పాటలు పాడారు, ప్రార్థన చేస్తున్నారు. వారు పాడుతున్న పాటలు, చేస్తున్న ప్రార్థన ఆ చెరసాలోని ఖైదీలు కూడా వింటున్నారట. అర్ధరాత్రి వరకు పాడుతూ ప్రార్థిస్తూ ఉండగా దేవుని మహిమ చెరసాల మీదకి దిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని కృపా కనికరముల కొరకు మనం కనిపెట్టి ప్రార్థించేవారనుకున్నా, ఆయన కృప కొరకు, కనికరమ కొరకు పాడుతూ ప్రార్థిస్తూ మన జీవితాన్ని గడిపేవారనుకుంటే ఆయన మహిమను చూస్తాం. హల్లెలూయా. ఆయన మహిమ దిగి రాగానే చెరసాల పునాదులు కదిలిపోయాయి, చెరసాల తలుపులు తెరవబడ్డాయి, చెరసాలలో ఉన్న ఖైదీలు బంధకాలు, పౌలు శీల బంధకాలు కూడా త్రెంచబడ్డాయి. హల్లెలూయా. అది చెరసాల నాయకుడు చూసి ఆశ్చర్యపోతున్నాడు. అయ్యలారా, మేము కూడా రక్షణ పొందాలని ఏమి చేయాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. కనుక ఆయన కృపా కనికరముల కొరకు కనిపెట్టే అనుభవం మనలో ఉంటే ఆయన మహిమను చూస్తాం. ప్రియులారా, ఆయన మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడతా. అదే రోమాపత్రికలో రాస్తాడు. చివరి వచనం చదవండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదవండి. హల్లెలూయా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు కృపా సత్య సంపూర్ణుడు కాబట్టి, ఆయనలోనే మన పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది కాబట్టి, ఆయన ద్వారా మనం దేవునితో సమాధాన పడ్డాం కాబట్టి, ఆయన ద్వారా మన విశ్వాసం వల్ల ఈ కృపయందు ప్రవేశము గలవారై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి మనం అతిశయపడుచున్నాము. హల్లెలూయా. ఇలాగ మన ప్రభువులో అతిశయపడుతున్నప్పుడు మనకెన్ని శ్రమలు వచ్చినా ఓర్చుకునే శక్తిని ఇస్తాడటే. ఆ ఓర్చుకోవడమే కాదు, ఆ ఓర్పులో సహనాన్నిచ్చి ఆ శ్రమల్లో మనము అతిశయపడే గొప్ప అనుభవాన్ని ఇస్తాడట. హల్లెలూయా. దాని ద్వారా పరీక్షల్లో నిరీక్షణ కలగజేస్తాడటండి. అటువంటి నిరీక్షణ మనలను ఎన్నడూ సిగ్గుపరచదు. హల్లెలూయా. నా ప్రభు అయిన యేసే కృపా కనికరమ గలవాడని, కృపా సత్య సంపూర్ణుడని, కృపాక్షేమములు ఆయనలోనే ఉన్నాయని ఎవరైతే ఆయన నిరీక్షణ గలవారైన సహాయం కొరకు కనిపెడతారో ఆ నిరీక్షణ వారిని ఎన్నడూ సిగ్గుపరచదు. ఎందుకంటే వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమతో వారి హృదయాలు నింపబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. వారి హృదయాలు దేవుని ప్రేమతో నింపబడతాయి. అందుకే ప్రభు చెప్పాడు సమరీ స్త్రీతో, అమ్మ, ఒక కాలం వస్తుంది, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. ఆ కాలము వస్తుంది, వచ్చే ఉన్నదని చెప్పాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అప్పుడు సమరీ స్త్రీ మాకు తెలుసయ్యా, మెస్సయ్య వస్తాడు, ఈ అనుభవాన్ని మాకు ఇస్తాడన్నాడు. అయితే నీతో మాట్లాడుతూ నేనే ఆ మెస్సయ్యనగా తన్ను తాను ఆమె యేసయ్యకు అప్పగించుకుంది. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా.
ఆమె శాప పాప బ్రతుకును మార్చేశాడు. ఆయన సాక్షిగా ఆమెను సిద్ధపరిచి వాడుకున్నట్లుగా, ఆమె ద్వారా అనేక మంది ప్రభు సన్నిధికి ఆకర్షించబడినట్లుగా రాయబడింది ప్రియులారా. కనుక దేవుని ప్రజలైన మనం దేవుని కృపా కనికరముల కొరకు నిత్యము కనిపెట్టాలి. అది ప్రభు అయిన యేసు క్రీస్తులోనే ఉన్నాయి. దేవుని స్తోత్రం చెబుదామండి. ఎందుకంటే మన జీవితము అల్పమైనది. కొద్ది కాలమే మన జీవితం. లోకములో దేవుడే శాశ్వత కాలం ఉండేవాడు. ఆయన ఆదియు అంతమైన దేవుడు. కనుక ఆయన కృప కొరకు, ఆయన కనికరం కొరకు కనిపెట్టే అనుభవం మనం ఉన్నప్పుడు మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు తన కృపాక్షేమములతో నడిపించేవాడై ఉన్నాడు. అటువంటి అనుభవం నాకు కావాలి అని ఆశ నీకుంటే ఉన్నపాటిని ఉన్న చోటిని మోకరించండి. కుర్చీల్లో ఉన్న వారందరూ లేచి నిలబడండి. మీకోసం మేము ప్రార్థించబోతున్నాం. ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినారాధనలో మీ సన్నిధి నుంచినందుకు వందనాలు నాయన. అవును తండ్రి, మా జీవితం అల్పమైనది అయా, కొద్దిపాటి అయా కాలము జీవించే వారమే నాయన. నువ్వు శాశ్వత కాలం ఉండే దేవుడు తండ్రి. అయా, నీ కృప కొరకు మేము జీవించినంతకాలము నీ కృపాక్షేమములే మాకు తోడుగా ఉండి నడిపించాలి. అయా, నీ కృప కొరకు కనికరం కొరకు కనిపెట్టే అనుభవం నీ బిడ్డలమైన మాకు అందరికీ దయచేయండి. క్రీస్తు శకములో క్రీస్తు యేసు ద్వారా నీ కృపా కనికరములను మాకు అనుగ్రహిస్తున్న దేవుడు అయి ఉన్నావు తండ్రి. అయా, నీ సహాయం కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు నాయనా కృపా కనికరముల దేవుడని ఆయన సహాయం కొరకే కనిపెట్టేవారముగా, ఆయనకు అప్పగించుకునేవారముగా, ఆయన మహిమలో మా ప్రతి అవసరత తీరుస్తుందని విశ్వాసము గలవారిగా ప్రతి ఒక్కరు నడుచుకునే కృపనివ్వండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించినైనా తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. ఎవరు అవసరత వచ్చారో, అక్కరతో వచ్చారో వారిని పేరుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. రోగులు ఉన్నారు, స్వస్థపరచండి. బలహీనులు ఉన్నారు, బలపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. వారి గర్భాలు తెరవండి, వారిని సంతోషపరచండి, నిందలు తొలగించండి నాయన. ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. గర్భవతులు ఉన్నారు ప్రభువా, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకీటును ఉంచండి. యవనస్సులు, సండే స్కూల్ బిడ్డలను దీవించండి. వివాహ ప్రయత్నాలు వారికి మార్గాలు తెరవండి. వివాహం అయిన వారి వైవేక జీవితాలు సుఖమయం చేయండి తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రియ సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దీవించునైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మొన్నటి దినమున వివాహ వ్యవస్థ ద్వారా జతపరచబడినటువంటి ప్రసాద్ గౌతముల్ని దీవించి ఇరు కుటుంబాలను బలపరచమని వేడుకుంటున్నాం. అయా, గతించిన కొన్ని దినాల్లో బలహీనరాలై ఉన్నటువంటి అయా వెన్నెలను మీ చేతులకు అప్పగిస్తున్న బిడ్డలో నీరసం నిస్సత్తు తొలగించి ఆరోగ్యము, శక్తిని, బలమును ఇవ్వండి. అంతేకాకుండా విద్యా సంవత్సరములో గత విద్యా సంవత్సరంలో ఆయా తరగతులు చదివి నైనా పై తరగతులకు ప్రొమోట్ అయిన బిడ్డలు ఉన్నారు. మళ్ళా ప్రయాసపడుతున్న బిడ్డలు ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ నూతన విద్యా సంవత్సరంలో ఏ తరగతుల్లో నీ బిడ్డలు ప్రవేశించబోతున్నారో నైనా ఆ తరగతుల్లో మంచిగా చదువుకోవడానికి కృపనివ్వండి. కాలేజీ సీటు కొరకు నైనా తరగతుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అంతేకాకుండా తండ్రి నీకు వందనాలు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి ఆలోచన సఫలపరిచి కోరిక సిద్ధింపచేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఉన్నతమైన చదువులు చదువుకుని ఉద్యోగాలు లేక నిరాశలై ఉన్న బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా. తగిన జీవనోపాధిని దయచేయండి. మరీ ముఖ్యంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ను నీ రక్తముతో నైనా లయపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని రక్తపు కోటలో భద్రపరచు నాయనా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేని కుటుంబాన్ని దీవించండి. ఈ పరిచర్యకు అనేక రీతిలుగా ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి అనేక రకాల పరికరాలు ఇస్తున్నటువంటి ప్రియులు కుటుంబాలన్నిటినీ కూడా పేరుని ఆశీర్వదించండి. ఇంకా సహకరించి వారు అనేకులు పురుగొల్పమని అడుగుచూ ఉన్నాం. మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజలు, నాయకులు, అధికారులను దీవించునైనా కృప చూపించి సహాయం చేసి మహిమ పొందమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడైన క్రీస్తు యేసు దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానము మనకి, మన కుటుంబాలకు, క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప సమాధానం తోడుగా ఉండి నడిపించునోగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునోగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. సెలవు.